లాంచింగ్ స్టేషన్, ఇది లాంచింగ్ స్టేషన్ ఏరియా ఎక్కడ ఉంది? జనరల్ గా నెల్లూరు. ఓకేనా? సో శ్రీహరికోట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి అనేది ఇది లాంచింగ్ వెహికల్, రాకెట్, తీసుకెళ్లే రాకెట్ జనరల్ గా. ఓకే. శాటిలైట్స్ అంటే ఏంటి? ఉపగ్రహాలు. దీనిలో ఎలాగో శాటిలైట్స్ పంపిస్తారు. ఇది ఇదే విధంగా ఇక్కడ చూడండి, శ్రీహరికోట అనేది ఏంటి అన్నట్టు లాంచ్ ఆన్ సైట్ ఏరియా, లాంచింగ్ ఏరియా అన్నట్టు. సో వెహికల్ పేరు ఏం పేరు? కింద రాయండి, నెక్స్ట్ రాయండి. సో అందులో టోటల్ 4 మెంబర్స్ ఎవరెవరు, ఆస్ట్రోనాట్స్ ఎవరు ఉన్నారు అందులో అన్నప్పుడు కింద రాయండి. 4 ఆస్ట్రోనాట్స్. కింద ఒకరు జెఫ్ బెజోస్, ఆయన కూడా వెళ్ళారు. జెఫ్ బెజోస్ వెళ్ళారు అందులో. 4 ఆస్ట్రోనాట్స్, జెఫ్ బెజోస్ ఒకరు. నెక్స్ట్ అతని బ్రదర్ మార్క్ బెజోస్. నెంబర్ 2 మార్క్ బెజోస్. నెంబర్ 2 మార్క్ బెజోస్. నెక్స్ట్ నెంబర్ 3 ఆలివర్ డెమెన్. నెంబర్ 3 ఆలివర్ డెమెన్. నెంబర్ 3 ఆలివర్ డెమెన్. ఆలివర్ డెమెన్ నెంబర్ 3. ఆయన దగ్గర ఒక పాయింట్ రాసుకోండి. హీ ఈజ్ ఏ ఫిజిక్స్ స్టూడెంట్ అని రాసుకోండి. హీ ఈజ్ ఏ ఫిజిక్స్ స్టూడెంట్. అతను ఒక ఫిజిక్స్ విద్యార్థి. ఎవరు? ఆలివర్ డెమెన్ అన్నట్టు ఆయన. ఆయన జస్ట్ 18 ఇయర్స్ ఓల్డ్ అని రాసుకోండి బ్రాకెట్ లో. ఆయన ఎవరు అన్నప్పుడు 18 ఇయర్స్ ఓల్డ్ బాయ్. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది. దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? అంతరిక్ష యాత్ర చేసిన అతి పిన్న వయస్కుడు. అక్కడ నోట్ చేయండి, అదే పాయింట్ నోట్ చేయండి. అంతరిక్ష యాత్ర చేసిన మొదటి అతి పిన్న వయస్కుడు అని రాసుకోండి. At the age of 18, at least age, he's went to space. ఓకే, తక్కువ ఏజ్ లో అంతరిక్ష యాత్ర చేసిన వ్యక్తి ఎవరంటే ఆలివర్ డెమెన్. 18 ఇయర్స్ ఓల్డ్ బాయ్, ఫిజిక్స్ స్టూడెంట్ ఆయన. నెక్స్ట్ వాలీ ఫంక్. వాలీ ఫంక్ ఎవరు అన్నప్పుడు she has 82 years. 82 years old woman. Wally Funk is a 82 years old woman. 82 సంవత్సరాల మహిళ వాలీ ఫంక్. సో ఇండైరెక్ట్ గా జెఫ్ బెజోస్ ఎందుకు అన్నట్టు రికార్డ్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశమే కదా. 82 ఇయర్స్ ఓల్డ్ అంటే హైయెస్ట్ ఏజ్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 82, అతి ఎక్కువ వయసులో అంతరిక్ష యాత్ర చేసిన వ్యక్తి ఎవరు అన్నప్పుడు వాలీ ఫంక్. నోట్ చేయండి అక్కడ. అతి ఎక్కువ వయసులో అంతరిక్ష యాత్ర చేసిన వ్యక్తి, హైయెస్ట్ ఏజ్ ఎవరు అంటే వాలీ ఫంక్, 82 ఇయర్స్. దాని అర్థం ఏంటిది అన్నట్టు? జెఫ్ బెజోస్ కావాలని రికార్డ్ క్రియేట్ చేసిన అనిపించలేదా? అతి పిన్న వయసులో ఒకరు ఉన్నారు అండ్ అతి పెద్ద వయసు వాళ్ళు ఒకరు ఉన్నారు. ఇంకొకటి, ఇందులో ఎవరు కూడా ఆపరేటర్స్ ఎవరు ఉండరు ఆ మిషన్ లో. ఓన్లీ 4 వ్యోమగాములు మాత్రమే వెళ్ళారు. వాళ్ళ 4 వీళ్ళే. అది ఆటోమేటికల్లీ ఆపరేటెడ్. అర్థమైందా? సో ఎవరు ఉండరు, వీళ్ళే వెళ్ళారు వచ్చారు. సో మనకు ఒకటి కర్మాన్ లైన్ అని ఉంటుంది, ఒక ఊహాజనిత రేఖ. కర్మాన్ లైన్. కర్మాన్ లైన్ అంటారు. ఈ కర్మాన్ లైన్ అనేది ఒక ఊహాజనిత రేఖ. అంటే సుమారు భూమి నుండి ఒక 90 నుండి 100 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది అనేది ఒక ఊహాజనితం ఇది. అర్థమైందా? సో వీళ్ళు ఎంత ఎత్తుకు వెళ్ళారు? 106 కిలోమీటర్స్, 106 కిలోమీటర్ల వరకు వెళ్ళారు పైకి.
106 అయినా ఏం చేశారంటే ఈ కర్మాన్ లైన్ ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు కరెక్ట్ గా. 90 కిలోమీటర్ల ఊహాజనితం ఇది. 90-100 కిలోమీటర్ల వరకు మనం ఆటోమేటిక్ గా స్పేస్ అనుభూతిని పొందుతాము. పైకి ఒక 100 కిలోమీటర్లు వెళ్తే ఆటోమేటిక్ గా మనకి స్పేస్ అనుభూతి వస్తుంది. సో దాన్ని ఏం లైన్ అంటారు? కర్మాన్ లైన్ అంటారు. ఒక ఇమాజిన్ లైన్, అది ఇమాజిన్ లైన్ అంటే ఊహాజనిత రేఖ. స్పేస్ లో ఏదైనా ఊహాజనితమా కాదా? ఊహాజనిత రేఖ అది నోట్ చేయండి. అది కర్మాన్ లైన్ దాటి they were crossed Karman line and goes to 106 kilometers. కర్మాన్ లైన్ దాటి 106 కిలోమీటర్లు అంటే మొత్తం 106 కిలోమీటర్ల వరకు వెళ్ళారని రాసుకోండి. 106 కిలోమీటర్స్. సో మరి దానికి ఎందుకు న్యూ షెపర్డ్ వెహికల్ అని పేరు పెట్టారు? న్యూ షెపర్డ్ వెహికల్ అని పేరు ఎందుకు పెట్టారంటే 1961లో అమెరికన్ అంతరిక్ష యాత్ర చేసిన మొదటి అమెరికన్ ఎవరు అంటే షెపర్డ్. అర్థమైందా? అలెన్ షెపర్డ్. ఆయన పేరు మీదనే షెపర్డ్ అని పేరు పెట్టారు ఆ నౌక వెహికల్ పేరు. అది నోట్ చేయండి అక్కడ. 1961లో అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి అమెరికన్ 1961లో అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి అమెరికన్ అలెన్ షెపర్డ్. అలెన్ షెపర్డ్ పేరునే ఈ వెహికల్ కి న్యూ షెపర్డ్ వెహికల్ అని పెట్టారు. న్యూ షెపర్డ్ వెహికల్ అని పెట్టారు. ఒకసారి ఇక్కడ చూడండి. జెఫ్ బెజోస్ కు సంబంధించి జస్ట్ బ్రీఫ్ గా మళ్ళీ ఒకసారి దాని గురించి చూద్దాం. యాక్చువల్ గా ఆయన ఉద్దేశం ఏంటంటే నా ప్రకారం ఏంటంటే ఆయన కావాలనే రికార్డ్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే అందులో 4 ఉన్నారు. ఒకరు జెఫ్ బెజోస్, రెండో వారు మార్క్ బెజోస్ ఆయన బ్రదర్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ వాలీ ఫంక్. ఆమె ఏజ్ ఎంత? 82 years old. అంటే అతి ఎక్కువ వయసున్న మహిళ ఆమెనే. ఇప్పటి వరకు అతి ఎక్కువ వయసులో అంతరిక్షంలోకి వెళ్ళింది ఆమెనే. నెక్స్ట్ నెంబర్ థర్డ్ పర్సన్ ఎవరు? ఫోర్త్ పర్సన్ ఆలివర్ డెమన్. 18 years old ఫిజిక్స్ స్టూడెంట్. ఆయన కూడా తీసుకెళ్లాడు. అతి చిన్న వయసులో స్పేస్ లోకి వెళ్ళింది ఎవరంటే ఆలివర్ డెమన్. సో ఆయన ఏ వెహికల్ లో వెళ్ళారు అంటే న్యూ షెపర్డ్ వెహికల్ లో వెళ్ళారు. అది ఎక్కడి నుంచి లాంచ్ అయింది? లాంచ్ సైట్ 1 అంటే లైక్ శ్రీహరికోట. శ్రీహరికోట లాంటి ప్లేస్ లో అంటే లాంచ్ సైట్ 1 అనే ఏరియా నుంచి అది లాంచ్ అయింది న్యూ షెపర్డ్ వెహికల్. అది ఆటోమేటికల్లీ ఆపరేటెడ్ వెహికల్. అందులో ఎవరు ఉండరు ఆపరేట్ చేయడానికి. వీళ్ళు 4 వెళ్ళారు వచ్చారు అంతే. సో వాళ్ళు ఎంత దూరం వెళ్ళారు? సుమారు కర్మాన్ లైన్ దాటి అంటే ఇక్కడ నుండి సుమారు 106 కిలోమీటర్లు ఎత్తుకు వెళ్ళారు. కర్మాన్ లైన్ అనేది ఒక ఊహాజనిత రేఖ, ఇమాజిన్ లైన్. అది నిజంగా లేదు. కానీ ఎంత ఎత్తులో ఉంటుంది సుమారు అంటే 90 నుంచి 100 కిలోమీటర్ల మధ్యలో ఉండొచ్చు అనేది ఒక ఊహాజనితమైన రేఖగా దాన్ని తీసుకున్నారు. సో దాటి ఆల్రెడీ 106కి వెళ్ళారు. దాని మీద క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే వాలీ ఫంక్ గురించి అడగవచ్చు, లేదా ఆలివర్ డెమన్ గురించి అడగవచ్చు. కంప్లీట్ గా కంపల్సరీ అడుగుతాడు. అమెజాన్ సిఇఓ జెఫ్ బెజోస్ గురించి మేబీ క్వశ్చన్ ఉండొచ్చు దీని మీద. ఎందుకంటే రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి. అతి ఎక్కువ వయసు, అతి తక్కువ వయసు, అండ్ ఎలాంటి ఆపరేట్ లేకుండా డైరెక్ట్ ఆటోమేటిక్ ఆపరేటెడ్ వెహికల్ అది. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక పాయింట్ అండి, ఐపీసీసీ. ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. అది ఎప్పుడు ఏర్పడింది? ఏ సంవత్సరంలో అన్నప్పుడు 1988లో ఏర్పడింది.
1988 ఐపీసీసీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. ఐపీసీసీ హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్ లో ఉంది. జెనీవా, స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ లోనే డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, డబ్ల్యూటీఓ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడే ఉంటుంది, జెనీవాలో ఉంటుంది. సో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ ఏం చేస్తుందంటే అది వాతావరణ మార్పులపై రిపోర్ట్స్ ఇస్తూ ఉంటది, నివేదికలను రూపొందిస్తుంది. ఎలా ఉంది వాతావరణ పరిస్థితులు అని చెప్పేసి ఐపీసీసీ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. దాని ప్రకారం రీసెంట్ రిపోర్ట్ ప్రకారం మనకి ఒకవేళ ఇలాగే కొనసాగితే పర్యావరణం బాగా చెడిపోతుంది, ఫర్దర్ గా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, మనుషులు అండ్ జంతువులు ఏదైనా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పేసి రీసెంట్ రిపోర్ట్ ఇచ్చింది. సో దీన్ని బట్టి ఐపీసీసీ ఈ ప్యారిస్ అగ్రిమెంట్ తెలుసు కదా, ప్యారిస్ అగ్రిమెంట్ అని హెడ్డింగ్ పెట్టండి దాని దగ్గర. ప్యారిస్ అగ్రిమెంట్ ఆర్ కాప్ 21 అని పెట్టండి. ప్యారిస్ అగ్రిమెంట్ ఆర్ కాప్ 21. ప్యారిస్ అగ్రిమెంట్ ఆర్ కాప్ 21. కాప్ మీన్స్ సిఓపి, కాప్. సిఓపి, కాప్. సో అక్కడ కింద ప్యారిస్ అగ్రిమెంట్ ఆర్ కాప్ 21 అంటారు, కాప్, సిఓపి, కాప్. కాప్ 21 ఫుల్ ఫామ్ ఏంటి అన్నప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని రాసుకోండి. సిఓపి కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సిఓపి కాప్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇప్పటికీ చాలా ఎగ్జామ్స్ లో అడిగాడు. ఎలా అడుగుతాడంటే ప్యారిస్ అగ్రిమెంట్ ఏ సంవత్సరంలో జరిగింది, ప్యారిస్ అగ్రిమెంట్ అన్నా కాప్ 21 అన్నా ఒకటే, ఓకేనా? ప్యారిస్ అగ్రిమెంట్ ఆర్ కాప్ 21 ఏ ఇయర్ లో జరిగిందంటే 2015, 2015లో జరిగింది. అది నోట్ చేయండి అక్కడ. సో ప్యారిస్ అగ్రిమెంట్ ఆర్ కాప్ 21 ఈస్ అక్కర్డ్ ఇన్ ద ఇయర్ 2015. ఈస్ అక్కర్డ్ ఇన్ ద ఇయర్ 2015. మీకు క్లారిటీగా క్లియర్ కావాలంటే నవంబర్ డిసెంబర్ ఆ టైంలో అయింది. 2015 నవంబర్ డిసెంబర్ ఆ టైంలో జరిగింది. సో దాని ఏమేంటిది అంటాడు అక్కడ రాయండి. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఫస్ట్ నోట్ చేయండి. గ్లోబల్ వార్మింగ్ should be maintained 2 degrees centigrade 2 degrees centigrade by the year 2100. అక్కడ బిలో 2 degrees centigrade రాసుకోండి. ఒక వర్డ్ అడిగాను, బిలో 2 degrees centigrade by the year 2100. 2100 సంవత్సరం నాటికి భూతాపాన్ని, తెలుగు వాళ్ళు రాయండి, దీని లక్ష్యం లేదా ఉద్దేశ్యం, ఎయిమ్ ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్, ఎయిమ్ ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ భూతాపాన్ని భూతాపాన్ని 2100 సంవత్సరం నాటికి 2100 సంవత్సరం 2100 ఇయర్ నాటికి 2 డిగ్రీల
సెంటిగ్రేడ్ లోపు పరిమితం చేయాలి. రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ లోపు పరిమితం చేయాలి లేదా కన్నా తగ్గించడం. అది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని వందల సార్లు అడిగింది 7 సంవత్సరాల్లో 2015 నుండి ఇప్పటి వరకు సుమారు కొన్ని 10 ఎగ్జామ్స్ లో అడిగాడు. గ్లోబల్ వార్మింగ్ కాజెస్ గ్యాస్ ఏంటిది? గ్లోబల్ వార్మింగ్ కారణమైన అతి ముఖ్యమైన వాయువు CO2. అక్కడ నోట్ అని పెట్టి అది పాయింట్ రాసుకోండి. గ్లోబల్ వార్మింగ్ కి అతి ముఖ్యమైన వాయువు అంటే భూమి వేడెక్కడానికి ప్రధాన కారణమైన వాయువు CO2 అని రాసుకోండి. కార్బన్ డైఆక్సైడ్. ఈ పాలీ హౌసెస్ అంటారు తెలుసు కదా, గ్రీన్ హౌసెస్. సో గ్లోబల్ వార్మింగ్ కి ప్రధాన కారణం ఇవి కూడా. ఒకసారి ఇక్కడ చూడండి, పాలీ హౌసెస్ వల్ల ఏమవుతుందో. ఈ సన్ రైస్ ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా పడి జనరల్ గా బయట అయితేనేమో రిఫ్లెక్ట్ ఇట్లా బయటకు వెళ్ళిపోతాయి. అర్థమైందా? బయట అయితేనేమో వెళ్ళిపోతాయి. కానీ పాలీ హౌసెస్ వల్ల సన్ లైట్ అనేది సరిగా బయటకు వెళ్లకుండా ఇందులోనే ఉంటున్నాయి. గ్రీన్ హౌసెస్ అంటారు వీటిని. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. దీనికి తెలుసు కదా. దీని వల్లనే ఇట్లా వచ్చిన రేస్ అనేది డైరెక్ట్ గా రిఫ్లెక్ట్ కాకుండా ఇందులోనే ఉండిపోవడం వల్ల CO2 ఎక్కువై జనరల్ గా ఆటోమేటిక్ గా గ్లోబల్ వార్మింగ్ కి కారణం అవుతా ఉంది ఇందులోనే. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు దాన్నే, లేదా గ్లోబల్ వార్మింగ్. సో ఎగ్జామ్ లో జనరల్ గా క్వశ్చన్ అడిగిందంటే గ్లోబల్ వార్మింగ్ కి ప్రధాన కారణమైన వాయువు ఏది అంటే ఏం చెప్పాలి? CO2, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్, అక్కడే ఒక పాయింట్ రాయండి. ఇందాక బ్లూ ఆరిజిన్ స్పేస్ సంస్థ, బ్లూ ఆరిజిన్ స్పేస్ ఆర్గనైజేషన్ తెలుగు వాళ్ళు రాసుకోండి కోసం. బ్లూ ఆరిజిన్ స్పేస్ ఆర్గనైజేషన్ న్యూ షెపర్డ్ నౌక యాత్ర విజయవంతం అవడంతో ఆ సంస్థ లేదా జెఫ్ బెజోస్ అని రాయండి. జెఫ్ బెజోస్ ధైర్యం పౌరసత్వం పేరుతో $100 మిలియన్ $100 మిలియన్ $100 మిలియన్ అవార్డు ప్రకటించారు. $100 మిలియన్ అవార్డు ప్రకటించారు. సో ఇంగ్లీష్ వాళ్ళు, Jeff Bezos announced an award. Jeff Bezos announced an award which is Courage and Civility. because of his tourism. Because of success of New Shepard vehicle and success of his tourism and రాసుకున్న పర్లేదు. Because of success of his tourism.
స్పేస్ టూరిజం, సక్సెస్ ఆఫ్ హిస్ స్పేస్ టూరిజం అని రాయండి. ఓకే, ప్రైజ్ మనీ $100 million అని రాసుకోండి. $100 million సుమారు అంటే ఎంత? 1 million ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 lakhs, 10 లక్షలు. అంటే $100 million అంటే ఎంత? 7.5 crores అన్నట్టే కదా. 7.5 crore dollars. $100 million అంటే ఎంత? సారీ, 10 కోట్ల డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీకి షిఫ్ట్ అయితే ఎంత? అది 750 కోట్లు. ఆ ప్రైజ్ మనీ, అవార్డు ప్రైజ్ మనీ 750 కోట్లు సుమారుగా. ఏ అవార్డు అది? ఏ అవార్డు అది? కరేజ్ అండ్ సివిలిటీ. అవార్డు పేరు ఏంటిది? కరేజ్ అండ్ సివిలిటీ. అది ఎవరికి ఇస్తారో రాయండి కింద. తెలుగు వాళ్ళు ఈ అవార్డును మానవ జాతి ఎదుర్కొంటున్న సవాళ్లను సవాళ్లకు అని రాయండి. సవాళ్లకు పరిష్కారం చూపించే వ్యక్తులకు ఇస్తారు. సో కింద 2021 జూలై 20న ఇద్దరికి ఇచ్చారని రాయండి. 2021 జూలై 20న ఈ అవార్డు ఇద్దరికి ఇచ్చారు. ఫస్ట్ పర్సన్ 2021 జూలై 20న ఇద్దరికి ఇచ్చారు. అందులో ఫస్ట్ పర్సన్ రాయండి. వాన్ జోన్స్. ఆయన ఎవరో రాయండి అక్కడ. అమెరికన్ పొలిటికల్ అనలిస్ట్. వాన్ జోన్స్, అమెరికన్ పొలిటికల్ అనలిస్ట్. వాన్ జోన్స్ అని రాసి అమెరికన్ పొలిటికల్ అనలిస్ట్ అని రాయండి. ఆయన ఏం చేశారంటే ఇలాంటి లాభం ఆశించకుండా ఎన్నో సంస్థలను స్థాపించి వాటి ద్వారా కొన్నిటికి పరిష్కార మార్గాలు చూపించారు. సో ఆయన వాన్ జోన్స్ అమెరికన్ రాజకీయవేత్త, రాజకీయ పొలిటికల్ అనలిస్ట్, వ్యాఖ్యాత. నెక్స్ట్ నెంబర్ 2, జోస్ ఆండ్రెస్. ఆయన ఫేమస్ చెఫ్ అని రాసుకోండి బ్రాకెట్ లో. ఫేమస్ చెఫ్. ఆయన గురించి కొంచెం పాయింట్ రాయండి. ఒక పాయింట్, ఈయన వరల్డ్ సెంట్రల్ కిచెన్ అనే సంస్థను ప్రారంభించారు. హి వాస్ ద ఫౌండర్ ఆఫ్ వరల్డ్ సెంట్రల్ కిచెన్. ప్రముఖ చెఫ్ ఆయన, వంటగాడు. ఆయన దాంతో ఏం చేస్తారంటే వరల్డ్ సెంట్రల్ కిచెన్ పేరుతో ఒకటి ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఏం చేస్తారంటే ఇక్కడ డిజాస్టర్స్ వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు ఆ వరల్డ్ సెంట్రల్ కిచెన్ అనేది అక్కడ సంబంధిత ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి ఆహారాన్ని అందిస్తుంది. ఫుడ్ వేసి ఫ్రీగా ఇస్తారు, సర్వీస్ చేస్తారు. ఎవరైనా జోస్ ఆండ్రెస్. ఎక్కడైతే విపత్తులు వస్తాయో
అక్కడ వాళ్ళు ఫ్రీగా ఫుడ్ ను సర్వ్ చేస్తున్నారట, దానికే ఆయన కూడా ఇచ్చారు. ఈస్ గివెన్ టు 2 people ఇన్ 2021 July 20. ఫస్ట్ పర్సన్ వచ్చేసి వాన్ జోన్స్, ఆయన ఎవరు, అమెరికన్ పొలిటికల్ అనలిస్ట్. నెక్స్ట్ నెంబర్ 2 జోస్ ఆండ్రెస్, ఆయన ఫేమస్ చెఫ్. ఒకసారి ఆలోచించండి, 750 కోట్లు అంటే ఎంత ఎక్కువనో. సో విచ్ ఈస్ ద హైయెస్ట్ ప్రైజ్ మనీ అవార్డ్ నౌ, అది నోట్ చేయండి అక్కడ. ఇది ప్రపంచంలో అతి ఎక్కువ ప్రైజ్ మనీ ఉన్న అవార్డు ఇదే అని రాసుకోండి. ఇప్పుడు కాదనిపిస్తుందా? ఇంకేమైనా ఉన్నాయా? నోబెల్కి ఎంత ఇస్తారు? నోబెల్కి ఎంత ఇస్తారు? ఎంత? నెక్స్ట్ రైట్. ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ గా, ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ గా తాలిబాన్ మత గురువు, ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ గా తాలిబాన్ మత గురువు ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా, ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా. ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ గా ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా, ఆయనే ప్రెసిడెంట్, ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ గా చెప్పొచ్చు మనం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతిలోకి వెళ్ళిందని తెలుసా? తెలీదా? ఇప్పుడు ప్రెసిడెంట్ సుప్రీం లీడర్ ఆయననే, ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా. నెక్స్ట్ కింద నోటన్ పెట్టి, ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని రాసుకోండి, పిఎం. ఈయన ప్రెసిడెంట్ లాగా, సుప్రీం లీడర్ అంటే ప్రెసిడెంట్ అని అర్థం అక్కడ. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ పిఎం, ప్రైమ్ మినిస్టర్ ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్, ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్, ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్. నెక్స్ట్ ఇంపార్టెంట్, రష్యాలోని వ్లాదివోస్టోక్, రష్యాలోని వ్లాదివోస్టోక్, తెలుగు వాళ్ళు ఫస్ట్ ర్యాంక్. రష్యాలోని వ్లాదివోస్టోక్ నగరంలో జరిగిన ఈఈఎఫ్ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం, ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో పిఎం మోడీ ఫోరం, ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం, ఈఎఫ్
సమావేశంలో ప్రధాని మోడీ ఆన్లైన్లో ప్రసంగించారు. PM Modi giving his speech in PM Modi giving his speech in online in EEF ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం అంటే ఏంటిది అంటాడు, చెప్పండి అంటే ఏంటిదో. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం అంటే ఏంటిది? EEF కంటిన్యూ చేయండి, ముందే ఫినిష్ చేయండి. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం EEF సమిట్ which was held in Vladivostok city, Russia. So aim of EEF అని రాయండి కింద. లక్ష్యం EEF లక్ష్యం to attract foreign investment in the eastern region of Russia. తెలుగు EEF అనున్నది రష్యా తూర్పు ప్రాంతానికి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం. నెక్స్ట్ 2021 ఇయర్ కి దేశవ్యాప్తంగా, తెలుగు వాళ్ళు ఫస్ట్ రాయండి. 2021 ఇయర్ కి దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఫస్ట్ ర్యాంక్ ఏది అంటాడు. 2021 ఇయర్ ఫస్ట్ ర్యాంక్ IIT మద్రాస్ అని రాయండి. ఇది ఇంపార్టెంట్, ఇది ఆల్రెడీ ఎగ్జామ్స్ లో అడిగాడు. ఈ ర్యాంకింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ర్యాంక్ IIT మద్రాస్. సెకండ్ IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. సెకండ్ ర్యాంక్ IISc Indian Institute of Science Bangalore. Third one IIT Bombay. English వాళ్ళైతే రాయండి ముందు. 2021 ఇయర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్స్ ఇన్ ఇండియా. higher education institutions rankings in India. Overall category, higher education institutions in India overall category top rank. First IIT Madras. First rank IIT Madras. Second IISc Indian Institute of Science Bangalore. IISc Indian Institute of Science Bangalore. Third IIT Bombay. And IIT Hyderabad 16th rank అని రాసుకోండి. ఇద్దరు కూడా IIT Hyderabad 16వ స్థానంలో ఉంది.
అంటే అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా వస్తున్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ర్యాంకింగ్స్ ఇస్తారు. వాటి ప్రకారం ఫస్ట్ ర్యాంక్ ఏదట ఐఐటి మద్రాస్. అది మర్చిపోకండి, ఎగ్జామ్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సిఆర్బి. తెలుగు ఇంగ్లీష్ రెండు రాయండి, ఇద్దరు రాయండి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సిఆర్బి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సిఆర్బి ప్రకారం, అకార్డింగ్ టు ఎన్సిఆర్బి, హైయెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ స్టేట్, అత్యధికంగా మానవ అక్రమ రవాణా. హైయెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ స్టేట్, అత్యధికంగా మానవ అక్రమ రవాణా జరుగుతున్న రాష్ట్రాలు. మానవ అక్రమ రవాణా అంటే తెలుసు కదా, హ్యూమన్ ట్రాఫికింగ్. ఫస్ట్ మహారాష్ట్ర, తెలంగాణ. మహారాష్ట్ర తెలంగాణ విత్ 184, 184 మిస్సింగ్స్ జరుగుతున్నాయట ఎవ్రీ మంత్. నెక్స్ట్, సెకండ్ ఏపీ, థర్డ్ కేరళ. సెకండ్ ఏపీ, థర్డ్ కేరళ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, తెలుగు వాళ్ళు ఫస్ట్ నోట్ చేయండి. రాష్ట్రంలో బయోఫార్మా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, రాష్ట్రం అంటే మనదే, కర్ణాటక కాదు, మనదే రాష్ట్రం. మన రాష్ట్రంలో బయోఫార్మా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు బయోఫార్మా హబ్, బి హబ్, బయోఫార్మా హబ్ లేదా బి హబ్, బయోఫార్మా హబ్ బి హబ్ ని ఏర్పాటు చేయనున్నారు. దీనిని జీనోమ్ వ్యాలీ, ఇది ఆల్మోస్ట్ సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. దీనిని జీనోమ్ వ్యాలీలో, మేడ్చల్ సంగారెడ్డి ఆ ఏరియాలో ఉంటుంది జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తారు లేదా నిర్మించనున్నారు. అక్కడ కింద రాయండి ఒక పాయింట్, ఇంగ్లీష్ వాళ్ళు నోట్ చేయండి అది. ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ బయోఫార్మా, biopharma institutions Telangana government decided to establishment of B Hub. Telangana government decided to establishment of B Hub at Genome Valley. జీనోమ్ వ్యాలీ అని రాసుకోండి. జీనోమ్ GENOME, జీనోమ్ GENOME, జీనోమ్ వ్యాలీ, VALLEY, వ్యాలీ, జీనోమ్ వ్యాలీ. which is located in షామీర్పేట అని రాసుకోండి. జీనోమ్ వ్యాలీ located in షామీర్పేట నోట్ చేయండి. Genome Valley located in Shamirpet. Now present I think Rangareddy still or Medchal.
షామీర్పేట్ ఏరియాలో ఉంది. ఏమైనా డౌటా? మేడ్చల్ కిందనే ఉందా? మేడ్చల్ నెక్స్ట్ వన్, మెడిసిన్ ఫ్రమ్ ద స్కై. తెలుగు వాళ్ళు రాయండి ఫస్ట్. మెడిసిన్ ఫ్రమ్ ద స్కై. మెడిసిన్ ఫ్రమ్ ద స్కై కార్యక్రమం ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఇండియా దేశంలో. గుడ్, మన తెలంగాణలో స్టార్ట్ అయింది. అది ఇంపార్టెంట్. అది మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అన్నాయండి. మెడిసిన్ ఫ్రమ్ ద స్కై కార్యక్రమాన్ని వికారాబాద్ ఎస్పీ ఆఫీస్ పరేడ్ గ్రౌండ్ లో, తెలుగు వాళ్ళు ఫస్ట్ నోట్ చేయండి, వికారాబాద్ ఎస్పీ ఆఫీస్ పరేడ్ గ్రౌండ్ లో పౌరయాన మంత్రి లేదా విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు నోట్ చేయండి. మెడిసిన్ ఫ్రమ్ ద స్కై స్కీమ్ లాంచ్డ్. మెడిసిన్ ఫ్రమ్ ద స్కై లాంచ్డ్ బై సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా ఫ్రమ్ మేడ్చల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ అని రాసుకోండి. మేడ్చల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్, ఎస్పీ ఆఫీస్ పరేడ్ గ్రౌండ్ లేదా పోలీస్ పరేడ్ గ్రౌండ్ అన్న పర్లేదు. ఏమైంది? ఓ సారీ, వికారాబాద్ నోట్ చేయండి. మేడ్చల్ అని రాసిరా, వికారాబాద్ నోట్ చేయండి. సారీ, వికారాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఉన్నాయండి, లేదా ఎస్పీ ఆఫీస్ పోలీస్ పరేడ్ గ్రౌండ్. ఏమైంది? ఏమైనా బబ్లింగ్ ఏమైనా మిస్టేక్ అయిందా ఎగ్జామ్ లో? నేను ఎగ్జామ్ లో 2 మార్కులు పోయినా ఏంది బబ్లింగ్ మిస్టేక్? సో నెక్స్ట్ కింద విచ్ ఈస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా రాసుకోండి. విచ్ ఈస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా. ఇది దేశంలో తొలిసారి, అది ఇక్కడ కింద రాయండి. దేశంలో తొలిసారి ఆకాశ మార్గాన వ్యాక్సిన్ సరఫరా చేయడం ఇదే తొలిసారి అని రాసుకోండి. ఆకాశ మార్గాన వ్యాక్సిన్ సరఫరా చేయడం ఇదే తొలిసారి. ఏం చేసిరట అంటే 6 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్కి 5 నిమిషాల్లో మందులు పంపినట్టు. 6 కిలోమీటర్స్ దూరంలోనే హాస్పిటల్కి 5 minutes లో డ్రోన్స్ ద్వారా 5 minutes లో పంపించినట్టు. నెక్స్ట్ అర్థం కాదు ఏం, అది నథింగ్, లైట్. తయారీ కార్యకలాపాలకు తెలుగు వాళ్ళు రాయండి ఫస్ట్. తయారీ కార్యకలాపాలకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అని రాసుకోండి ఇంగ్లీష్ వాళ్ళు. తయారీ కార్యకలాపాలకు అత్యంత ఆకర్షణీయ దేశాల జాబితాలో తయారీ కార్యకలాపాలకు, విచ్ మీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అని రాసుకోండి ఇంగ్లీష్ వాళ్ళు. అయితే ఇంకా సింపుల్ ఉండదు. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ఫస్ట్ ర్యాంక్ చైనా. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ లో ఫస్ట్ ర్యాంక్ చైనా. సెకండ్ ఇండియా,
థర్డ్ యుఎస్. సో ఇది ఎవరు ఇచ్చారంటే ఈ రిపోర్ట్ ని కుష్మన్ అండ్ వెక్ఫీల్డ్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఇచ్చింది. అది నోట్ చేయండి అక్కడ. కుష్మన్ అండ్ వెక్ఫీల్డ్. కుష్మన్ అండ్ వెక్ఫీల్డ్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఈ రిపోర్ట్ ఇచ్చింది. అందులో అమెరికాను నెట్టి ఫస్ట్ టైం ఇండియా సెకండ్ ప్లేస్ కి వచ్చింది. ఏది? గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ లో. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్, లేదా దాన్ని ఏ విధంగా అంటారంటే ఇంకొక వర్డ్ యాడ్ చేసుకోండి అక్కడ, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ అని రాసుకోండి. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ అనే వర్డ్ యాడ్ చేయండి, RISK, రిస్క్ ఇండెక్స్. సో ద రిపోర్ట్ వాజ్ గివెన్ బై ఎవరు? కుష్మన్ అండ్ వెక్ఫీల్డ్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఇచ్చింది. అందులో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ హెడెడ్ బై చైనా, సెకండ్ ఇండియా, థర్డ్ అమెరికా. ఫస్ట్ టైం ఇండియా అమెరికాను దాటేసి ముందుకు వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అంటే అత్యధికంగా తయారు చేయబడే వస్తువులు తయారు చేయడానికి మన ఇండియా అట్రాక్టింగ్ ఉందట. పెట్టుబడులకైనా అట్రాక్టింగ్ గా వస్తువులు తయారు చేసే విషయంలో సెకండ్ ప్లేస్ కి వచ్చింది ఇండియా. ఓకే, థ్యాంక్ యూ. అవి చదవండి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి వాటిని. అర్థమైందా?